అతనితో తీర్థయాత్ర. ఎందుకంటే నువ్వు దిగులు పడుతూ కాలాన్ని వ్యర్థం చేసుకోకు, తపస్సుతో సార్థకం చేసుకో. ఇది గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. తపసాపి త్వమాత్మానం యోజయ భ్రాతృభిః సహ. నీ సోదరుడితో కలిసి తపస్సును ఆచరిస్తూ. ఎందుకంటే తపస్సో హి పరం నాస్తి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మాట్లాడి కొటేషన్స్ లాగా. తపస్సుని మించింది లేదు. తపసా విందతే మహత్. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి కొని. తపసా విందతే మహత్. తపస్సుతో గొప్పతనాన్ని సాధిస్తావు. ఆ గొప్పతనం సాధించడం తపస్సుకు మించిన సాధన లేదు, ఇది తెలుసుకోండి. అది అన్ని జీవితాల కంటే గొప్ప జీవనం తపోజీవనం. భోగజీవనం కాదు, తపోజీవనం చాలా గొప్పది. తపస్సు నీకు ఇచ్చేటువంటి శక్తి అంతా ఇంత కాదు. ఎందుకంటే కేవలం నువ్వు కొన్ని మాత్రమే ఉంటే చాలు అనుకుంటావు జీవితంలో. అంతకు మించిన ప్రయోజనాలు కూడా ఇవ్వగలిగిన శక్తి తపస్సుకున్నది. నువ్వు తపసా విందతే మహత్, ఇది తెలుసుకో. పైగా నీ మనస్సులో బయటకు పట్టట్లేదు కానీ అప్పుడప్పుడు బయటపడుతుంటే ఒక శంకుని ధర్మరాజా. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు వీళ్ళందరూ మహామహాయోధులు. వాళ్ళని జయించగలమా? అర్జునుడు అస్త్రాలున్నాయని తెలుస్తోంది కానీ